సంపూర్ణ రామాయణము బాలకాండము ఆపదలు బాబా సంపద లేపారింప నుజగమ అభివృద్ధి పదవలనన్ రూపింప నిన్ను శ్రీరామ మా పరమ గుణాభిరామ మరి గొల్తున్ స్త్రీలు పండిస్తూ యుద్ధభటులకు సాధింప వీలులేని అయోధ్యానగరమును దశరథ మహారాజు రాజధానిగా చేసుకొని ప్రజల కన్నా మిన్నంగా పాలిస్తున్నాడు. అతని పాలనలో లేమీ లేకుండా పోయింది. కౌసల్య, కైక, సుమిత్ర అను ఆ రాజు ముగ్గురు భార్యలు భర్తకు అనుగుణముగా మసలుతున్నారు. ప్రజా గౌరవాన్ని సంపాదించుకున్నారు. సత్య ధర్మాలను ఆచరిస్తున్న రాజును చూసి ప్రజలందరూ సత్యవంతులు, ధర్మపరాయణులై ఆ దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. రాజు ధర్మవంతుడు, అందువలన నెలకు 3 వర్షాలు పడి భూమాత సస్యశ్యామలమై పశు సంపత్తి అమృత క్షీర వర్షాన్ని వర్షిస్తున్నది. మహారాజు యజ్ఞ యాగాలు చేస్తుండటము వలన దేవతలు మెచ్చి ఆ రాజ్యాన్ని సమస్త ధన ధాన్యాలతో నింపి పోషిస్తున్నారు. మహర్షులు గౌతమ, జాబాలి, వామదేవాదులు దశరథ మహారాజు చేత ధర్మ కర్మలు సశాస్త్రీయంగా యాగాలను చేయించి ఆశీస్సులిచ్చి ఆయన పరిపాలనలో ఏ లోపము లేకుండా చూస్తున్నారు. సమంత, రాష్ట్రవర్ధన, విజయ, సురాష్ట్ర, జయంత, దృష్టి, అమోఘ, కాశ్యప అష్టమ మంత్రులు అష్టదిక్కులను జయింపజేయ గల రాజకీయ మంత్రాంగాన్ని మహానీయముగా మహిమోపేతముగా మంగళ దేవత గజ్జెకట్టి ఆదేశములో నర్తించినట్లు సూర్యవంశస్థుడైన దశరథ మహారాజు చేత పరిపాలింపచేస్తున్నారు. ఇహ పరలోక సుఖాలు అతడు పొందేలాగు చూస్తున్నారు. అందువలన అతని కీర్తి అమరలోకము వరకు ఆక్రమించింది. అందువలన ఆ మహేంద్రుడు అతనికి పరమాప్తుడయ్యాడు. అన్నీ అతనికున్న సంతానము లేక అవన్నీ శూన్యంగా కనిపిస్తున్నాయి. సంతానహీనుల మోము చూడకూడదని అంటుంటారు. దశరథ మహారాజుకు భగవానుడైన వశిష్ఠ బ్రహ్మర్షి గురువు, సూర్యవంశానికే కులగురువు. మంత్రులు, కవి, పండితులతో సమావేశమయ్యి అశ్వమేధ యాగాన్ని చేయడానికి నిర్ణయము గావించి దానితో పుత్రకామిష్ట యాగాన్ని చేయాలని, దాని వలన తప్పక సంతానం కలుగుతుందని నమ్మాడు. యువాండక మహర్షి కుమారుడు పుష్యశృంగరుడు మహాతపస్వి. అతడు కశ్యప ప్రజాపతి వంశము వాడు. బ్రహ్మచర్య వ్రత దీక్ష దక్షుడు మహాతపశ్శాలి. తన తండ్రి ఆశ్రమానికి వచ్చి మహర్షులచే కాని స్త్రీలనే ఎరుగక ప్రపంచ వాసనలే అంటని పరబ్రహ్మ స్వరూపుడు అతడు.